హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికి కూడా వీడియోస్ అనేవి షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ అండి. మగ్గం వర్క్ బ్లౌజ్కి అయితే వర్క్ అనేది చేశాను అనమాట. వర్క్ అనేది ఎలా చేశాను ఏంటనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే చైన్ కుట్ అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాక ఫస్ట్ అయితే చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నేనైతే చైన్ స్టిచ్ అనేది వేసిస్తున్నాను. చైన్ స్టిచ్ అనేది మనకి 2 లైన్స్ అయితే 3 లైన్స్ అయితే వేసుకోవాలండి. 3 లైన్స్ వేయడానికి ట్రై చేయాలి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఫైనల్గా లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే 3 లైన్స్ అయితే చైన్ కుట్ అనేది వేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే చైన్ కుట్ వేసాక మళ్ళీ 2 లైన్స్ అయితే వేసాను. మొత్తం 3 లైన్స్ అయితే వేసాను. ఇప్పుడు వచ్చేసరికి షుగర్ బీడ్స్ అండి. చైన్ స్టిచ్ అయిపోయాక షుగర్ బీడ్స్ అయితే ఇలా అనేది వర్క్ అనేది చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనము సింపుల్గా వర్క్ అనేది చేసుకోవచ్చండి చాలా ఈజీగా. చూడండి, బీడ్స్ అయితే 2 బీడ్స్ అయితే అలా కుట్టుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ బీడ్స్ అయిపోయాక 4mm బీడ్స్ అండి. 4mm బీడ్స్ అయితే తర్వాత అనేది ఇలా అయితే వర్క్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఇది బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. అలాగే మొత్తం కూడా ఇందులో యూజ్ చేసిన అనేది ఓన్లీ షుగర్ బీడ్స్ అనమాట. ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి 4mm బీడ్స్ అయిపోయాక మళ్ళీ షుగర్ బీడ్స్ అయితే స్టిచ్ చేసుకొని ఇలా అయితే వర్క్ అనేది చేస్తున్నాను. అలాగే 3 లైన్స్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసరికి మనకి చిన్నగా ఇలా ఫ్లవర్ టైప్లో అయితే వేస్తున్నానండి. 4mm బీడ్ అలాగే షుగర్ బీడ్ అయితే ఒకటి తీసుకొని చూడండి, ఇలా 3 అయితే ఇలా అయితే వేస్తున్నాను. మొత్తం కూడా హ్యాండ్కి కింద అనేది బ్యాక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది అనమాట. మొత్తం బ్లౌజ్ అయిపోయాక లాస్ట్లో అయితే వీడియో అయితే చూడండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది అనమాట. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా వర్క్ అనేది చేసుకున్నాను. చూసారు కదా, మనకి సింపుల్గా బ్లౌజ్ అంతా కూడా ఇలానే చేసుకున్నా మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి కింద పార్ట్ అయిపోయింది కదండి, ఇదైతే మనకి ఫుల్ హ్యాండ్ అనమాట. అందుకని చెప్పేసి ఇంకా హ్యాండ్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఫ్లవర్ అనేది వేస్తున్నానండి. ఫ్లవర్కి వచ్చేసరికి ఫస్ట్ అయితే 4mm బీడు కుట్టుకున్నాను. వాటి చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అనేది ఇలా వర్క్ చేస్తున్నాను. షుగర్ బీడ్స్ అయిపోయాక మళ్ళీ 4mm బీడ్స్ అనేది వర్క్ చేసుకోవాలండి. 4mm బీడ్ అయిపోయాక మళ్ళీ షుగర్ బీడ్స్ అనమాట. షుగర్ బీడ్స్ అయిపోయాక మళ్ళీ కూడా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా షుగర్ బీడ్స్ 2 బీడ్స్ అయితే కుట్టుకోవాలి. మొత్తం కూడా అయిపోయాక ఇప్పుడైతే చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ కూడా చైన్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే సారీ బ్లౌజ్ సేమ్ కలర్, అందుకని చెప్పేసి ఎక్కువ గోల్డ్ కలర్ బీడ్స్ యూజ్ చేసి బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మరీ సింపుల్గా అయిపోతుందని చెప్పేసి ఫ్లవర్లు వచ్చేసరికి ఇలా స్టోన్ చైన్ అనేది ఇలా అయితే ఇచ్చాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చైన్ స్టిచ్ అయిపోయాక మళ్ళీ స్టోన్ స్టిచ్ అయిపోయాక చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అనేది వేసుకుంటున్నాను. షుగర్ బీడ్స్ మొత్తం కూడా 2 బీడ్స్ అయితే కుట్టుకోవాలి. అలా అయితే ఫ్లవర్ అనేది చాలా బాగా వస్తుంది. 2 బీడ్స్ చేసుకుంటే పూసలు అనేవి పైకి రాకుండా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వాటి చుట్టూ కూడా 4mm బీడ్స్ అండి. చూసారు కదా ఫ్రెండ్, 4mm బీడ్స్ అయితే కుట్టుకోవాలి. తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్ అయిపోయాక మళ్ళీ స్టోన్ చైన్ అనేది వర్క్ అనేది చేశాను. మొత్తం కూడా ఎందుకు చూపించడం అని చెప్పేసి నేనైతే వీడియో అయితే మధ్యలో అయితే స్కిప్ చేస్తాను అంతా కూడాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అలా స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది వీడియో. షుగర్ బీడ్స్ అయితే కుట్టుకున్నాక మళ్ళీ స్టోన్ చైన్ అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు మొత్తం కూడా లాస్ట్ వరకు అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసరికి మనకి
మొత్తం కూడా ఇలా అయితే వర్క్ అంతా అయిపోయిందండి. ఇలా అయిపోయాక వీటి చుట్టూ కూడా 4mm బీడు అలాగే 1 బీడ్ అయితే తీసుకొని షుగర్ బీడ్స్ చుట్టూ కూడా ఇలా అయితే చేశాను. చూసారు కదా, మనకి ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. అలా అక్కడక్కడి బ్లౌజ్ మొత్తం కూడా చిన్న చిన్న బుటాస్ అయితే ఇచ్చాను హ్యాండ్కి అంతా కూడా. వాటికి వచ్చేసరికి ఫస్ట్ 4mm బీడు అలాగే 4mm బీడు షుగర్ బీడ్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మొత్తం కూడా వేసుకున్నానండి. ఫైనల్గా లుక్ అనేది ఒకసారి చూస్తారు కదా, మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మొత్తం కూడా ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది బ్లౌజ్కి అక్కడక్కడైతే వేసుకోవాలి. మరి డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు, దగ్గరగా పెట్టుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి బ్లౌజు ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. మీకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అంతా కూడా క్లియర్గా అయితే ఇప్పుడు చూపిస్తాను వీడియోలో, చూస్తుండండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా వర్క్ అనేది హ్యాండ్స్కి అయితే ఇప్పుడైతే మీకు వర్క్ అనేది చేసి చూపించాను అనమాట. ఓన్లీ హ్యాండ్కి వీడియో షూట్ చేశానండి. బ్యాక్ ఏ విధంగా చేసాము హ్యాండ్ మొత్తం కూడా ఇప్పుడైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజ్ అంతా కూడా వర్క్ అయితే అయిపోయిందండి. ఒకసారి ఎలా చేసాను ఏంటి అనేది చూసేద్దాము ఫ్రెండ్స్. మనకి ఇప్పుడైతే ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను. బ్యాక్ సైడ్ అయితే చూడండి, మనకి హ్యాండ్స్కి అయితే కింద ఏదైతే వర్క్ చేశానో హ్యాండ్ బ్యాక్ సైడ్ అయితే అదే వర్క్ అనేది చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే చైన్ స్టిచ్ అనేది వేసుకున్నాను. తర్వాత అయితే షుగర్ బీడ్స్, ఆ తర్వాత బిగ్ బీడ్ అండి 4mm బీడ్స్, అలాగే షుగర్ బీడ్స్ మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ చూడండి 4mm బీడ్ అలాగే షుగర్ బీడ్ వేసుకుని అయితే ఇలా అనేది డిజైన్ చేశాను. చూసారు కదా, మనకి తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది వస్తుందన్నమాట. మనకి చూడడానికి కూడా లుక్ అనేది చాలా బాగుంది. ఇదంతా కూడా రౌండ్ నెక్ వేసాక మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా అక్కడక్కడ అనేవి ఇది ఏదైతే డిజైన్ వేసానో అదే విధంగా అక్కడక్కడ కూడా సేమ్ ఇదే విధంగా అయితే వేసాను. ఒకసారి చూడండి మొత్తం కూడా ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి ఇది వచ్చేసరికి మనకి మగ్గం వర్క్ సూత్తోనే కాకుండా నార్మల్ లీడ్తో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నార్మల్ లీడ్తో కూడా కుట్టుకోవచ్చండి. సూత్ అయితే ఇది ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి ఇదంతా కూడా బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ అనమాట. చూడండి, బ్యాక్ అయితే ఏ విధంగా వర్క్ చేశానో ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా వర్క్ అనేది చేశాను. మనకి ఇది వచ్చేసరికి చాలా లుక్ అనేది చాలా బాగుందండి. ఎందుకంటే బ్లౌజ్ అయితే కలర్ చాలా బాగుంది కదా, ఓన్లీ గోల్డ్ కలర్ వేయడం వల్ల మనకి లుక్ అనేది చాలా బాగుంది. సారీ కూడా సేమ్ ఇదే కలరు, అందుకని చెప్పేసి నేనైతే ఈ కలర్ యూజ్ చేయలేదు. మళ్ళీ ఈ కలర్ యూజ్ చేస్తే మనకి బ్లౌజ్లోనే కలిసిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఓన్లీ షుగర్ బీడ్స్తోనే అలాగే ఈ గోల్డ్ బీడ్స్తోనే వర్క్ అనేది చేశాను. మనము శారీని బట్టి కూడా వర్క్ అనేది చేయాలన్నమాట. మనకి వర్క్ నచ్చింది కదని మన బ్లౌజ్ చేసేస్తే మనకి లుక్ అనేది అస్సలు బాగోదనమాట. మనకి శారీని బట్టి మనము బ్లౌజ్ వర్క్ అనేది చేసుకుంటే శారీ కట్టుకున్నాక బ్లౌజ్ వేసుకుని దాని లుక్ అనేది అప్పుడు తెలుస్తుంది. మనకి వర్క్ నచ్చేసి డిజైన్ మనం చేసుకుంటే మాత్రం అస్సలు బాగోదు. మనకి శారీకి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ వర్క్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ కనమాట. ఇది మనకి శారీలు ఏంటంటే రౌండ్ టైపు బొటాస్ అనేవి వచ్చాయి. అందుకని చెప్పేసి నేను ఏం చేసానంటే రౌండ్ షేప్ ఎలాగో వచ్చింది కదా బ్లౌజుకు సారీ సేమ్ కలర్ అని చెప్పేసి ఈ రౌండ్ కలర్ షేప్ అనేది ఇలా వేసి అయితే డిజైన్ అనేది చేయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనము ఎప్పుడైనా సరే సారీకి తగ్గట్టే బ్లౌజులు అనేవి డిజైన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ సేమ్ చూసారు కదా, బ్యాక్ సైడ్ అయితే ఏ విధంగా వర్క్ చేశానో కింద హ్యాండ్స్ కూడా కింద పార్ట్ అనేది ఈ విధంగా వర్క్ అనేది చేశానండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఫస్ట్ అయితే మనకి కుందం ఏదైనా శారీ కలర్ అనుకోండి, కుందం పెట్టుకుంటే బాగుంటుంది. ఈ శారీకి సేమ్ కలర్ కదా, అందుకని చెప్పేసి మొత్తం కూడా గోల్డ్ బీడ్స్ అలాగే ఇక్కడ చూడండి స్టోన్ చైన్ కూడా యూజ్ చేశాను. స్టోన్ చైన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఓన్లీ షుగర్ బీడ్స్ అయిపోయి కదా అని చెప్పి స్టోన్ చైన్ కూడా యూజ్ చేశాను. చూడండి 4mm బీడు అలాగే షుగర్ బీడ్స్తో స్టోన్ చేత ఈ విధంగా అయితే రౌండ్గా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే డిజైన్ అనేది చేశాను. మనము వర్క్ చేసేటప్పుడు చాలా నీట్గా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది ఇచ్చేసాక మనకి మిగతా పార్ట్ అంతా కూడా ఇప్పుడు చూసారు కదా బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే వర్క్ చేశానో సేమ్ అదే విధంగా 4mm బీడ్స్ అలాగే షుగర్ బీడ్స్ అయితే చుట్టూ కూడా సేమ్ ఇదే విధంగా డిజైన్ అనేది చేశాను. సేమ్ 2 హ్యాండ్స్ కూడా ఒకలే వర్క్ అనేది వచ్చిందండి. మనకి సారీ కట్టుకున్నాక
చూసారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. స్టిచ్ అయిపోయాక చూస్తే మనకి తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట. ఈ బ్లౌజ్కి మనం ఇదే వర్క్ బయట చేపిస్తే మనకి 2000 to 2500 అయితే తీసుకుంటారు. అదే మనం ఇంట్లోనే మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్, మీకు నార్మల్ లీడ్తో కూడా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కస్టమర్ కాబట్టి నేనైతే నార్మల్ లీడ్తో వేసి చూపించలేకపోతున్నాను. నా బ్లౌజెస్ ఏమైనా ఉంటే నేను నార్మల్ లీడ్తో కూడా బ్లౌజ్కి అయితే వేసి వర్క్ అనేది చూపిస్తాను. అలాగే స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన కూడా వర్క్ అయితే వేసి చూపిస్తాను. మీరు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాత్రం నేను పక్కాగా అయితే వేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వర్క్ అనమాట. మనము బయట వేలు పెట్టి వర్క్ చేసుకున్న వాళ్ళు ఇంట్లోనే కూర్చొని వీడియోస్ చూసుకొని నేర్చుకొని ఈ విధంగా అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. నేనైతే బయటికి వెళ్ళి అస్సలు నేర్చుకోలేదు, యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకొని ఇలా అయితే చూసారు కదా, మంచి మంచి వర్క్స్ అన్నీ కూడా నేనే చేసుకుంటున్నాను. అలాగే బయట కూడా చేస్తున్నానండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది అనమాట మనకి బ్లౌజ్ అనేది ఓన్లీ గోల్డ్ కలర్ బీడ్స్తోనే మనకి లుక్ అనేది చాలా బాగా వచ్చింది. ఇట్లా ఏ కుందమ్స్ అలాగే స్టోన్ చైన్ యూజ్ చేసాను, 4mm బీడ్స్, షుగర్ బీడ్స్, అలాగే నా మామూలు చైన్ కుట్టి యూజ్ చేసాను. ఇంకేమి కూడా నేను యూజ్ చేయలేదు. ఏమి యూజ్ చేయకుండా బ్లౌజ్ చూసారు కదా, చాలా లుక్ అనేది, చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చిందనమాట. మనకు కానీ మగ్గం వర్క్ వస్తే మనకు నచ్చినట్టు మన బ్లౌజెస్ అన్నీ కూడా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకా వేరే ఏ మోడల్ వేయాలన్నా సరే ఆ థాట్ అనేది ఇలాంటి అలా వచ్చేస్తుంది. సో మీరు కూడా ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండే బదులు వర్క్ నేర్చుకుంటే, అలాగే ఇదనే కాదు, ఏదైనా వర్క్ నేర్చుకుంటే మన చేతిలో పని ఉంటే చాలా మంచిది కదా. అన్నీ కూడా నేర్చుకుంటే మనకే ఉపయోగపడుతుంది దేనికైనా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వీడియో. మన ఛానల్ అయితే ఇప్పుడైతే చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఈ మధ్యన నేను వీడియోస్ అయితే ఫాస్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 3 days ఒక వీడియో అయితే పెడుతున్నాను. ఇక నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అనేవి 3 days కూడా అయితే వస్తుందండి. కంపల్సరీగా వీక్లీ 3-4 వీడియోస్ అయితే వస్తాయి. అలాగే ప్రతిరోజు కూడా షార్ట్ వీడియో కూడా పెడుతున్నాను. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా, వీడియో అయితే ఇది నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా, బాయ్.